రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని న్యాయవాది కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అల్బీనగర్ చింతలకుంటలోని సరస్వతీనగర్ కాలనీలో ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న న్యాయవాది నారాయణను నలుగురు దుండగులు ఈ నెల 7వ తేదీన అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. ప్రకాశం జిల్లా గుడిపాడు గ్రామానికి తీసుకువెళ్లి నారాయణ్ని కట్టేసి అతని భార్యను ₹1 కోటి డిమాండ్ చేశారు. దీంతో నారాయణ భార్య స్వర్ణలత వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కిడ్నాప్ చేసిన వ్యక్తుల ఫోన్ నెంబర్లను ట్రాప్ చేసి అక్కడకు చేరుకుని 3 నిందితులను అరెస్టు చేసి నారాయణను రక్షించారు. కిడ్నాపర్లలో ఒకరైన వెంకటేష్ అనే ఒక వ్యక్తి వద్ద న్యాయవాది నారాయణ ₹35 లక్షల అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వకపోవడంతో డబ్బులు వసూలు చేసేందుకు ఈ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం 7వ తారీఖు రాత్రి 11:30 నుంచి 45 మధ్యలో ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్ సరస్వతి నగర్ చింతలకుంటలో మా నివాసంలో మా పార్కింగ్ స్థలంలో ఉండగా 3 వ్యక్తులు వెంకటేశ్వర్లు, సరస్వతి, ఇంకొక అన్న పేరు వారు నా పార్కింగ్ నుంచి వెహికల్ పార్క్ చేసిన తర్వాత నేను అక్కడ ఉండగా వారు నా వెనక నుంచి వచ్చి దుప్పటి కప్పి నా నోరు మూసి వారి కారులో నన్ను లాక్కొని తీసుకెళ్ళి ఇక్కడి నుంచి సుమారుగా అతి వేగంతో ఎంజాల్ వరకు తీసుకెళ్లారు. ఎంజాల్ దగ్గర నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఆ నుంచి ప్రకాశం డిస్టిక్ ఎర్రగొండపాలెం మండలం గుడిపాడు గ్రామానికి తీసుకెళ్లడం జరిగింది. ఆ గ్రామానికి రీచ్ అయ్యే లోపల సుమారుగా 2:30 నుంచి 45 అయింది. అక్కడ కారులోంచి దిగినమ్మంటే నన్ను నా చేయికి తాడు కట్టి అక్కడ స్తంభానికి కట్టివేయడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు